అందరికి నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 27 నవంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అలాగే మన మార్కెట్స్ చూద్దాం. చైనా ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ డ్రాప్ 5.5% ఇన్ అక్టోబర్, వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ 5 months. గత 5 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా చైనాలో ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ 5.5% మేర తగ్గాయి, దిగివచ్చాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. గత 5 నెలల్లో ఇది ఫస్ట్ టైం అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూస్తున్నాం. బట్ ఏషియన్ మార్కెట్స్లో షాంఘై మాత్రం దాదాపు 1% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా నికే 1.25% మేర లాభాలతో కొనసాగుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.8% మేర లాభపడగా S&P 500 డౌ జోన్స్ కూడా దాదాపు 30% మేర లాభాలతో ముగిశాయి. గోల్డ్ $4,150 దగ్గర ఆల్మోస్ట్ 3 వారాల గరిష్ట స్థాయి దగ్గర గోల్డ్ అయితే ట్రేడ్ అవుతోంది. మళ్ళీ ఎందుకంటే యూఎస్లో వడ్డీ రేట్లు తగ్గిస్తారన్నట్టుగా కూడా దాదాపుగా అంచనాలు మెరుగ్గా ఉన్నాయి. డేటా పాయింట్స్ అన్నీ కూడా అందుకు సహకరిస్తూ ఉన్న తరుణంలో మళ్ళీ కొద్దిగా గోల్డ్ మొమెంటం కనిపిస్తుంది. బిట్కాయిన్, క్రిప్టోస్ కూడా కొద్దిగా మళ్ళీ బయింగ్ సపోర్ట్ కనిపిస్తున్నాయి. ఆయిల్ $62 దగ్గర ఎక్కడ రిపోర్ట్ చదివాను, మేబీ అది జేపీ మోర్గాన్ స్టైల్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. $30 దగ్గర గోల్డ్, $30 వరకు క్రూడ్ దిగి వచ్చే అవకాశం ఉంది రాబోయే కాలంలో. సో ఇది ఇండియన్ ఎకానమీకి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చదివాను. ఎందుకంటే సప్లై గ్లట్ బాగా ఉంది. రాబోయే రోజుల్లో డిమాండ్ కంటే ఎక్కువ సప్లై రాబోతోంది. ఇప్పటివరకు గత దశాబ్ద కాలంలో చేసిన పెట్టుబడులు అన్నీ కూడా, అంటే ఆయిల్ ఎక్స్కవేషన్లో భాగంగా అవన్నీ కూడా అవుట్పుట్ రాబోతున్నాయి బయటికి. అవన్నీ కనుక వస్తే సప్లై విపరీతంగా ఉంటుంది. డిమాండ్ అందుకు తగ్గట్టు అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి క్రూడ్ దాదాపు $30 దాకా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే కూడా రిపోర్ట్ చేసాము. నిజంగా అదే కనుక జరిగినట్టయితే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ గత కొద్ది కాలం చూస్తుంటే అదే $60-70 మధ్య చాలా కాలం నుంచి కొట్టుమిట్టాడుతూనే ఉంది. దాని పైకి వెళ్ళడానికి కూడా అవకాశం మనకు అనిపించట్లేదు. ఈవెన్ మనం మిగిలిన కంట్రీస్తో ఒప్పందాలు కుదుర్చుకుంటే లాంగ్ టర్మ్ మనకు ఇంకా ఎక్కడి నుంచి కూడా 10% తక్కువకి ఆయిల్ దొరికినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేటీఎంకి ఒక అప్సైడ్ ఏంటి అంటే, ఒక పాజిటివ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హస్ గ్రాంటెడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ టు పేటీఎం పేమెంట్ సర్వీసెస్. పేటీఎం 197 కమ్యూనికేషన్స్కి చెందిన పేటీఎం పేమెంట్ సర్వీసెస్కి సర్టిఫికేషన్ ఆఫ్ ఆథరైజేషన్ ఇచ్చింది టు ఆపరేట్ యాజ్ ఎ పేమెంట్ అగ్రిగేటర్ అండర్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్. ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది పేటీఎంకి. మహీంద్రా అండ్ మహీంద్రా గత 7 నెలల కాలంలో దాదాపు 30,000 ఎలక్ట్రిక్ వెహికల్ SUVస్ని అమ్మినట్టు వెల్లడించింది. విచ్ అకౌంట్స్ ఫర్ 1 యూనిట్ సోల్డ్ ఎవ్రీ 10 minutes విత్ అన్ అంబిషన్. ఈవీ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎందుకంటే BE6 కానీ వాళ్ళ XEV690 కూడా విపరీతమైన సేల్స్ ఈ మధ్యకాలంలో రోడ్ల మీద చూస్తుంటే చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు మహీంద్రా అండ్ మహీంద్రా డామినెన్స్ ఏ స్థాయిలో ఉందో అని చెప్పి. అలాగే జెడస్ లైఫ్ సైన్సెస్ సైడ్ ఇట్ హస్ ఎంటర్డ్ ఇంటూ ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ అండ్ కమర్షియలైజేషన్ అగ్రిమెంట్ విత్ RK Pharma Inc. of the US for a new sterile injectable oncology support care product. US మార్కెట్లో ఆంకాలజీ సపోర్ట్కి అవసరమయ్యే ఇంజెక్టబుల్ని తయారు చేసేందుకు RK Pharma అన్న కంపెనీతో వెళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. వర్ల్పూల్ ఇండియా ప్రమోటర్ ఎంటిటీ వర్ల్పూల్ మారిషస్ లిమిటెడ్ will likely sell up to a 7.5% stake in a company via block deal. బ్లాక్ డీల్ ద్వారా పేరెంట్ కంపెనీ, వన్ ఆఫ్ ది పేరెంట్ కంపెనీస్ విక్రయించబోతోంది. $1,030 చొప్పున ఫ్లోర్ ప్రైస్ అయితే ఫిక్స్ చేశారు. అశోక బిల్డ్కాన్ వాళ్ళకున్న 5 SPVస్ని, స్పెషల్ పర్పస్ వెహికల్స్ని మ్యాపిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విక్రయించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం. ఒక ప్రైస్ అయితే డిరైవ్ చేశారు. బజాజ్ ఆటో అనౌన్స్డ్ ఇట్స్ ఎంట్రీ ఇంటూ రిక్షా కేటగిరీ విత్ ద లాంచ్ ఆఫ్ బజాజ్ రిక్కీ. పోస్ట్ కోవిడ్ విపరీతంగా రిక్షా సేల్స్ అవుతున్నాయి. దాదాపు నెలకి 45,000 వాహనాలు అమ్ముడవుతున్న తరుణంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. బజాజ్ ఆటో కూడా రిక్షా కేటగిరీలోకి ఎంటర్ అవుతున్నట్టు వెల్లడించింది. ఏషియన్ పెయింట్స్ అక్కడ UAEలో 450 కోట్ల రూపాయలతో దాదాపుగా ఒక ప్రొడక్షన్ ఫెసిలిటీని మళ్ళీ నిర్మించబోతున్నట్టు, ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది. విప్రో AI డ్రివెన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్ రివీల్డ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ IISc and the Foundation for Science and Innovation Development
టు వర్క్ టుగెదర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్తో వర్కౌట్ చేయడానికి ఐఐఎస్సి ఎఫ్ఎస్ఐడితో విప్రో ఒప్పందం కుదుర్చుకుంది. అదైతే ఇమీడియట్గా దానివల్ల బెనిఫిట్ ఉండకపోయినా కూడా మేబీ లాంగ్ రన్లో ఏదైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి. ఒబెరాయ్ రియాలిటీ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ డీల్ టు రీడెవలప్ 4,706 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ముంబై. పిడిలైట్ మ్యాజిక్ డెకార్లో దాదాపు 5.1 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇన్ఫో ఎడ్జ్ ద కంపెనీ విల్ ఇన్వెస్ట్ అప్ టు 70 crores ఇన్ ఇట్ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఒకటి. అలాగే స్మార్ట్ వెబ్ ఇంటర్నెట్ సర్వీసెస్లో కూడా 5 కోట్ల రూపాయలని కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతుంది. వాళ్ళ వ్యాపారం అదే అన్న సంగతి మనకు తెలుసు. ఇంతకుముందు మాట్లాడితే ఏషియన్ పెయింట్స్ 340 కోట్ల రూపాయలతో యూఏఈలో ఒక సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతోంది. ఎల్జీ బాలకృష్ణన్ తమిళనాడు గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అప్రూవల్స్ అండ్ ఇన్సెంటివ్స్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మీద 65 లక్షల రూపాయల పెనాల్టీ విధించారు సర్వీస్ ట్యాక్స్ అథారిటీ. అశోక బిల్డ్కాన్ 1814 కోట్ల రూపాయలకి 5 SPVsని మ్యాపిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్కి విక్రయించింది. సీక్వెంట్ సైంటిఫిక్ రికార్డ్ డేట్గా December 8 నిర్ణయించారు ఫర్ ద మెర్జర్ ఆఫ్ 9 ఫార్మా ఎంటిటీస్ అండ్ షేర్ ఎక్స్చేంజ్ విత్ వియాష్ లైఫ్ అట్ 2:56 రేషియో. సో ఇవన్నీ స్టాక్స్ పరంగా మీరు ఒకసారి పాస్ చేసుకొని ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ ఉంటే ట్రై చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో రిలయన్స్ జేవీ లైన్స్ అప్ $11 billion ఫర్ 1 gigawatt వైజాగ్ డేటా హబ్. వైజాగ్ డేటా హబ్ ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలుసు. డిజిటల్ కనెక్షన్ ఈ జాయింట్ వెంచర్ సెటప్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్లోబల్ ఫండ్ హౌస్ బ్రూక్ఫీల్డ్ అండ్ యుఎస్ బేస్డ్ డిజిటల్ రియాలిటీ. ఈ 3 కంపెనీస్తో ఒప్పందంతో ఈ 3 కంపెనీల భాగస్వామ్యంతో వైజాగ్లో ఏర్పాటు కాబోతున్న 1 gigawatt డిజిటల్ కనెక్షన్ జాయింట్ వెంచర్లో దాదాపు 98,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు 2030 నాటికి పెట్టుబడులు పెట్టబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపు 5 ఏళ్ల కాలంలో భారీ ఎత్తున పెట్టుబడులు అయితే రాబోతున్నాయి వైజాగ్కి. సాఫ్రాన్ టు ట్రాన్స్ఫర్ ఫుల్ టెక్ ఫర్ ఇండియన్ ఫైటర్ జెట్ ఇంజన్. ఇక్కడ నుంచి మరిన్ని మరిన్ని ఆర్డర్స్ వస్తే తయారు చేయడానికి రఫేల్ లాంటివి యుద్ధ విమానాలు తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కూడా రెడీగా ఉన్నాం అన్నట్టుగా కూడా యాజమాన్యం మాట్లాడటం. ఫ్రెష్ బిజినెస్ బ్లెండెడ్ స్టార్ బక్స్ లో కాస్ట్ ప్రాఫిటబుల్ మోడల్ వస్తేనే దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా కూడా టాటా కన్జ్యూమర్ అయితే భావిస్తుంది. ఎందుకంటే స్టార్ బక్స్ కొద్దిగా లాస్ మేకింగ్ అవుతుంది, దీన్ని మరింతగా స్ట్రాటజైజ్ చేసి ఇండియాలో మరింతగా లో కాస్ట్ మోడల్ని వర్కౌట్ చేయాలన్న ఆలోచనలో టాటా కన్జ్యూమర్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. 1,000 cheats అండ్ దలాల్ షీట్ ఆఫ్టర్ యుఎస్ డేటా మేక్స్ రేట్ కట్ మోర్ లైక్లీ. అటు యుఎస్లో రేట్ కట్ దాదాపు ఇండియాలో కూడా రేట్ కట్ ఒక 0.5% మేర రేట్ కట్ జరిగేందుకు స్కోప్ అయితే ఉంది. మేబీ డిసెంబర్లో మనకు అప్డేట్ రావచ్చు. ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతుంది, బట్ యుఎస్ నుంచి కూడా మనకి ఎఫెక్ట్ పాజిటివ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంశం అయితే రాబోతోంది. ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న తరుణంలో మార్కెట్ దీన్ని చీరప్ చేస్తూ 1000 పాయింట్లని నిన్న పెరగటం అయితే చూసాం. ఇండెక్స్ 1 month డేట్ పరంగా ఇండోనేషియా 5.3%, బ్రెజిల్ 5.3%, సౌత్ ఆఫ్రికా 2.23% అంటే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా దాదాపు 1.85 నుంచి 1.98% మేర పెరగటం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలు. ఫ్రెష్ హైస్ దగ్గర రీసెంట్ హైస్కి మనం చాలా అతి దగ్గరలో మాత్రమే ఉన్నాము. ఇక్కడ కూడా కొద్దిగా కాషియస్గా ఉండాలి అని చెప్పి ఒక డేటా మనకి చెప్తుంది. ఆ డేటా ఏంటి అంటే బిగ్గెస్ట్ క్వార్టర్లీ స్టాక్ సెల్ ఆఫ్ బై రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ 2023. గత కొద్ది కాలం నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు మార్కెట్ మీద, గట్టిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, గట్టిగా సెల్లింగ్ అయితే చేస్తున్నారు అన్నది ఒక అప్డేట్. ఇక్కడ 2023 తర్వాత మళ్ళీ ఇప్పుడే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్, రీటైల్ ఇన్వెస్టర్ సెల్లింగ్ గట్టిగా జరుగుతుందని చెప్పి ఎన్ఎస్సి డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ అండ్ దోస్ who buy stocks directly have sold 19,680 crores అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ లోకల్ షేర్స్ ఆన్ నెట్ బేసిస్ సో ఫార్ దిస్ క్వార్టర్. ఈ క్వార్టర్లో ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయడాన్ని బట్టి చూస్తే కొద్దిగా ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర, పీక్ లెవెల్స్ దగ్గర కంఫర్ట్ జోన్ లేదు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ మనం చూస్తున్నాం. సో గరిష్ట స్థాయిని టచ్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ కిందికి రావడం, రెసీడ్ అవ్వడం కామన్ అది. సో అందువల్ల ఉన్న ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని బయటపడదామన్న ఒక థాట్ ప్రాసెస్ అయి ఉండవచ్చు, లేకపోతే ఫ్రెష్ ట్రిగ్గర్స్ ఏవి మార్కెట్స్కి పెద్దగా లేవైన ట్రిగ్గర్స్ అన్న థాట్ కావచ్చు. ఏదైనా సరే రీటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా వెనక్కి తగ్గుతున్నారు, బట్ ఫ్రెష్ మనీ భారీగా కమిట్ చేయడానికి మాత్రం పదే చెప్తున్నట్టు అంత కంఫర్ట్ జోన్ అయితే కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. IMF pushes for more reforms as India's growth stays strong. Room for monetary easing if inflation remains low.
ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతే ఇక్కడ మానిటరీ ఈజింగ్ కూడా ఉంటుంది. వితౌట్ ఎనీ డౌట్ పావు శాతం మీద దాదాపుగా మార్కెట్స్ అయితే మెల్లిగా దాన్ని డిస్కౌంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఫిచ్ యూనిట్ రైజెస్ జీడీపీ ప్రొజెక్షన్ టు 6.5% దిస్ ఫిస్కల్. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలు. తేజస్ హోల్డ్స్ ఫర్మ్ యాజ్ ఎయిర్టెల్ కీప్స్ అప్ ద ప్రెషర్. ఎయిర్టెల్ ప్రెషర్ పెడుతున్నప్పుడు కూడా తేజస్ నెట్వర్క్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ టెలికామ్ ఎక్విప్మెంట్ వాళ్ళ గేర్స్ మీద. ఎందుకంటే 1,00,000 సైట్లలో తమ ఎక్విప్మెంట్స్ పెట్టున్నాయి. ఒక రాష్ట్రంలో ఒక బ్యాండ్లో ఇష్యూస్ వస్తాయి అన్న దాన్ని మేము యాక్సెప్ట్ చేయమన్నట్టుగా కూడా తేజస్ నెట్వర్క్స్ అయితే చెప్తోంది. టెల్కోస్ కుడ్ రింగ్ ఇన్ రికార్డ్ 35 బిలియన్ ఇన్ రెవెన్యూస్ దిస్ ఫిస్కల్. సో ఆర్పూస్ పెరుగుతున్నాయి మెల్లగా. మొన్న 5G హైక్ టైంలో ధరలు పెంచినప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ది కన్జ్యూమర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన తరుణంలో రాబోయే కాలంలో మేబీ ఎందుకంటే డియోపోలీని మెల్లిగా వోడాఫోన్ ఐడియా కూడా ప్రయత్నాలు చేస్తోంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ కూడా అట్ ది సేమ్ టైం నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి టెలికామ్ ఇండస్ట్రీ రాబోయేలో కొద్దిగా డీసెంట్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ ఆటో ఇండస్ట్రీ కూడా డీసెంట్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అంటే డికేడల్ థీమ్ అని చెప్పకపోయినప్పుడు కూడా రాబోయే 4-5 ఏళ్ల పాటు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ కూడా మనం బాగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇన్వైబ్ చేసుకుంటూ డేటా మీద డ్రివెన్ అవుతున్నాం కాబట్టి టెలికామ్ అబ్వియస్గా మనకి అవసరం. ఏ ఇండస్ట్రీ పెరిగినా పెరగకపోయినా, ఎందుకంటే మనం అంత డీప్గా వెళ్తున్నాం. నెసెసిటీ ఆక్సిజన్ ఎంత అవసరమో డేటా కూడా అంత అవసరం అవుతుంది కాబట్టి రాబోయే 5 ఏళ్ల కాలంలో టెలికామ్ ఇండస్ట్రీ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక రిపోర్ట్లో అయితే రీసెంట్గా చదివాను. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో క్యాబినెట్ గ్రీన్ లైట్ 7,280 crore రేర్ అర్త్ మ్యాగ్నెట్ స్కీమ్, 5 firms to qualify up to 12,000 tons capacity each after a global bid process. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పే రేట్ కట్ హోప్స్ లిఫ్ట్ బెంచ్ మార్క్ ఇండెక్సెస్ టు నియర్ పీక్ లెవెల్స్. నాన్ నిఫ్టీ ఫర్మ్స్ ప్రాఫిట్ ఇంజన్ ఫైర్స్ అప్, ఎక్లిప్సెస్ ఇండెక్స్ చేంజ్ ఇన్ Q2. నాన్ నిఫ్టీ 50 ఫర్మ్స్ ప్రాఫిట్స్ ఫైరప్ చేశాయి మిగిలిన నిఫ్టీ ఫర్మ్స్తో పోలిస్తే అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ మనం చూస్తున్నాము. నాట్కో ఫార్మా నిన్న టాప్ గేర్ని గెలిచి 11% మేర పెరిగింది. ఎంసీఎక్స్ రికార్డుల మీద రికార్డులు కొడుతూనే ఉంది. 10,000 మార్కుని క్రాస్ చేసి 4% మేర నిన్న జంప్ అయితే చూసాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నిన్న కొద్దిగా వరుస నష్టాలకు బ్రేక్ పడి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నిన్న 2% మేర లాభపడడం కూడా అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.